నీకే వందనం తండ్రి, స్తోత్ర. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్ర. త్రియేకదేవా వందనం, త్రియేకదేవా స్తోత్ర. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరు బాగున్నారా? ఎన్నిసార్లు అడిగినా సమాధానం ఉండదు. యేసువా వందనం. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనము సామాన్య కాలములోని 16వ ఆదివారములోనికి ప్రవేశించి ఉన్నాము. ఈనాటి వాక్య పఠనాలు దైవరాజ్యం గురించి బోధిస్తూ ఉన్నాయి. ఈ వాక్య పఠనాలకు నేను పెట్టుకున్నటువంటి అంశం పేరేంటంటే, నీవు గోధుమవా కలుపు గింజవా? నీవు గోధుమవా కలుపు గింజవా అనేటటువంటిది ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి అంశం. ప్రసంగంలోనికి వెళ్ళడానికి ముందు ఒక చిన్న ప్రశ్న, మనం ఎప్పుడు కూడా ప్రశ్నించేటటువంటి ప్రశ్న. దేవుడు నిజంగానే ఉన్నట్లయితే ఈ ప్రపంచంలో ఇంత చెడు ఎందుకు? దేవుడు నిజంగానే ఉన్నట్లయితే మంచి వారి కష్టాలు ఎందుకు? దేవుడు నిజంగానే ఉన్నట్లయితే దుష్టులు ఎందుకు అభివృద్ధి చెందుతున్నారు? దేవుడు నిజంగానే ఉన్నట్లయితే పాపులు ఎందుకు విచ్చలవిడి జీవితాలను జీవిస్తూ ఉన్నారు, సుఖంగా బ్రతుకుతూ ఉన్నారు? దేవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? దేవుడు చూడడం లేదా? దేవుడు కనబడడం లేదా? దేవుడు గుర్తించడం లేదా? ఈ ప్రశ్నలన్నీ మనకి తారసపడుతూ ఉంటాయి మన యొక్క జీవితంలో. అనుదినము కూడా కొన్ని సందర్భాల్లో ప్రతిరోజు కూడా అంటాం, నిజంగా దేవుడు లేడు అనుకుంటాం. అంత దరిద్రమైనటువంటి పనులు చేస్తున్నా కూడా వాళ్ళు ఏం చేయట్లేదు దేవుడు అంటాం మనం కదా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అదే ఈనాటి వాక్యంలో ముఖ్యమైనటువంటి మాటలు, నేను ఎన్నుకున్నటువంటి మాటలలో ముఖ్యమైనటువంటి. ఎందుకు అంటే, ఈనాటి శుభవార్తలో మనము గోధుమలు కలుపు గింజలు ఒక ఉపమానం, ఆమె గింజ ఉపమానం, పులిసిన పిండి ఉపమానం, 3 ఉపమానాలను మనము ఆలకించి ఉన్నాం. ఈ 3 ఉపమానాన్ని కొన్ని మాటలలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ అర్థం చేసుకునేటటువంటి క్రమంలోనే మనం ఇప్పుడు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు ఉన్నాయి. దేవుడు ఎందుకు 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 చూడటం లేదు, గుర్తించడం లేదు, మౌనంగా ఉన్నాడు, వీటన్నిటికి కూడా సమాధానం. మొట్టమొదటిది, దేవుడు చెడును సృష్టించలేదు. దేవుడు చెడును సృష్టించలేదు, కానీ చెడును సహిస్తున్నాడు. పాయింట్ అర్థమైంది అనుకుంటా. దేవుడు చెడును సృష్టించలేదు, దేవుడు చెడును సహిస్తున్నాడు. ఆది కాండంలోకి వెళ్ళండి. ఆది కాండంలో 1వ అధ్యాయంలో 3వ వచనంలో అలా ప్రతిరోజు 7 రోజులు కూడా సృష్టిని సృష్టిస్తున్నటువంటి తరుణంలో చివరిన ఒక మాట అంటాడు, దేవుడు కంటికి అది బాగుగా అందముగా ఉండెను, మంచిగా ఉండెను. అంటే దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో చెడు లేదు. దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో చెడు అనేటటువంటిది లేనే లేదు, దానికి తావు అస్సలే లేదు. కానీ సృష్టించినటువంటి ఈ యొక్క సృష్టిలో, ఈ సృష్టించబడినటువంటి వస్తువులలో, చెట్లలో, జీవచరాశులలో మానవునికి స్వేచ్ఛనిచ్చాడు. మానవునికి స్వేచ్ఛనిచ్చాడు. ఈ స్వేచ్ఛనిచ్చేటటువంటి క్రమంలో
మానవుడు ఆ స్వేచ్ఛను పొంది సైతానుడికి బానిసైపోయాడు. సాతానుడు చెప్పేటటువంటి మాటలకు లొంగిపోతున్నాడు. ఇలా లొంగిపోవడం వలన సైతానుడు మంచిని చెడుగా మార్చడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు ప్రేమను సృష్టించాడు, దానిని సైతానుడు కామంగా మారుస్తున్నాడు. దేవుడు సంపదను సృష్టించాడు, దానిని సైతానుడు దురాశగా మారుస్తున్నాడు. దేవుడు అధికారాన్ని సృష్టించాడు, మానవుడికి పెత్తనాన్ని ఇచ్చాడు, సృష్టి అంతటి పైన అధికారాన్ని సృష్టించాడు. సైతానుడు దాన్ని అహంకారంగా మారుస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ సైతానుడు తనంతట తాను కొత్తగా ఏమీ సృష్టించడం లేదు. కొత్తగా ఏమీ కూడా తనంతట తాను సృష్టించడం లేదు, కానీ ఉన్నటువంటి దాని రూపాన్ని మారుస్తూ ఉన్నాడు. ఉన్నటువంటి గుణాన్ని మార్చగలుగుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అది మొట్టమొదట మనం గుర్తించవలసినటువంటి మాట ఏంటి? దేవుడు చెడును సృష్టించలేదు, కానీ చెడును సహిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి ఉపమానములో కూడా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇదే. మనం ముందు అడిగినటువంటి ప్రశ్నల్లో కూడా ఇదే సమాధానం కనిపిస్తుంది. దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? దేవుడు నిజంగానే ఉన్నట్లయితే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? పాపపు క్రియలు అన్నీ ఎందుకు జరుగుతున్నాయి? సమాధానం ఏంటి? సహనం. సమాధానం ఏంటి? సహనం. దేవుడు పరీక్షిస్తున్నాడు. దేవుడు సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుడు దయతో అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇది మొట్టమొదట మనము గుర్తించవలసినటువంటి ముఖ్యమైనటువంటి మాట. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో మనము కూడా ఎన్నో రకాలైనటువంటి జీవితాలను జీవిస్తున్నటువంటి వాళ్ళని. పాపము జీవితాలు కావచ్చు, పుణ్యము జీవితాలు కావచ్చు, మంచి జీవితాలు కావచ్చు, చెడు జీవితాలు కావచ్చు, విచ్చలవిడి జీవితాలు కావచ్చు, అన్నింటినీ కూడా దేవుడు చూస్తున్నాడు. అన్నింటినీ కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు, కానీ శిక్షించడం లేదు. కానీ దేవుడు శిక్షించడం లేదు. ఎందుకు అంటే ఆయన తన యొక్క సహనాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆ సహనముతో మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు, పెరిగేటటువంటి అవకాశం, మార్పును చెందగలిగేటటువంటి అవకాశాన్ని. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులు, ఇది మొదటి పాయింట్ గుర్తించుకోండి. ఇక రెండవది, కలుపు బయట మాత్రమేనా, లోపల కూడా ఉందా? కలుపు బయట మాత్రమే కాదు, లోపల కూడా ఉంది. పంట పొలంలో మంచి విత్తనాలను చల్లాడు విత్తువాడు. ఈనాటి గోధుమ గింజల యొక్క ఉపమానంలో మనం ఆలకించాం. మన ప్రస్తుత ప్రపంచంలో చూసుకున్నా కూడా వ్యవసాయం చేసేటటువంటి వారిని అడిగితే, వ్యవసాయం చేసిన తర్వాత, విత్తనాలు చల్లిన తర్వాత వాళ్ళు కూడా కలుపు మొక్కలను తీయిస్తారు. మనం ఏదో అంటాం, దానికి గొప్పకి వెళ్ళారు ఏదో అంటారు, కరెక్ట్ పేరు తెలియదు. వెళ్ళి తవ్వుతూ ఉంటారు కదా, మొక్కల పక్కన తవ్వుతూ ఉండి ఆ పక్కన పేరుకుపోయి వస్తున్నటువంటి కలుపు మొక్కలన్నింటినీ కూడా తీస్తూ ఉంటారు. అనగా మనం వద్దన్నా కూడా కలుపు మనలో పెరుగుతుంది, కలుపు మనలో పుట్టుకు వస్తూనే ఉంటుంది, మన మరణం వరకు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రతి మనిషి కూడా గోధుమ గింజన పోలినటువంటి జీవితాన్ని జీవిస్తాడు, కలుపు గింజన కూడా పోలినటువంటి జీవితాన్ని జీవిస్తాడు. ఇక్కడ కొన్ని మాటలు, నేను ప్రార్థిస్తాను, నేను ప్రతిదినము కూడా ప్రార్థిస్తాను, కానీ కోపపడతాను. నేను ప్రతిదినము కూడా పవిత్ర దివ్య బలి పూజలో పాల్గొంటాను, కానీ క్షమించను. నేను ప్రతిదినము కూడా దేవుడిని ప్రేమిస్తాను, కానీ నా పొరుగు వారిని ద్వేషిస్తాను.
మనలో 2 స్వరాలు ఉంటాయి. మన జీవితంలో 2 స్వరాలు ఉంటాయి. మొదటి స్వరం పరిశుద్ధాత్మ స్వరం, రెండవ స్వరం సాతాను స్వరం. పరిశుద్ధాత్మ స్వరం మనలను మంచిగా ఉండాలని, మనం మంచిగా బ్రతకాలని, మనం దేవుని దృష్టిలో ప్రయోజకులుగా యోగ్యులుగా ఉండాలని మనలను నడిపిస్తుంది. రెండవ స్వరం ఏంటి? సాతాను స్వరం. మనలను పాడు చేయటానికి, మనలను నాశనం చేయటానికి, మనలను అధోగతి పాడు చేయటానికి, మనలను అందరి నుండి దూరంగా తీసుకొని వెళ్ళటానికి మనలను నడిపిస్తుంది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ 2 గుణాలు కూడా మానవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. ఈ 2 గుణాలలో మొదటిది పరిశుద్ధాత్మ అంటే గోధుమ గింజలు, గోధుమ విత్తనాలు. సైతాను అంటే కలుపు విత్తనాలు. రెండింటితో కలగలిపినటువంటి జీవితాన్ని మనము జీవిస్తున్నాం. కానీ ఈ గోధుమ గింజ ఏదో, కలుపు గింజ ఏదో, గోధుమ మొక్క ఏదో, కలుపు మొక్క ఏదో చూడగలిగేటటువంటి వాడు కోత కోసేటటువంటి వాడే. చూడగలిగేటటువంటి వాడు కోత కోసేటటువంటి వాడే. ఎవడు కోత కోస్తాడు? ఎవరికైతే డబ్బు ఇచ్చి పిలిపించుకుంటాం వాడు కోత కోస్తాడు. మన భాష దైవరాజ్యం ప్రకారంగా ఎవరు కోత కోస్తారు? దేవుడా? దేవదూతలు. ఇలా సువార్త పట్టణంలో చదవండి కావాలంటే. దేవదూతలు చూడండి కావాలంటే 39వ వచనం. వీనిని విత్తిన శత్రువు సైతాను, పంట కాలము అంత్యకాలము, కోతగాండ్రు దేవదూతలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కోత కోసేటటువంటి వాడికి తెలుసు ఏది కొయ్యాలో ఏది వదిలేయాలో. కానీ సమయం వరకు, అనగా సరి అయినటువంటి సమయం వరకు కూడా రెండింటిని కూడా పెరగనిస్తాడు. విత్తనాలు వేసేటటువంటి వాడు, విత్తువాడు అంటే యజమానుడు. విత్తువాడు రెండింటిని కూడా పెరగనిస్తాడు. ఎందుకు? కలుపు మొక్కను కొని గోధుమ మొక్కను కోసేస్తారేమో అనేటువంటి భయముతో, చెడ్డవాడు అనుకుని మంచివాడిని కూడా శిక్షిస్తానేమో అనేటువంటి భయముతో రెండింటిని కూడా పెరగనిస్తాడు. రెండింటిని కూడా పెరగనించి ఆ చివరన ఫలాన్ని ఇచ్చేటటువంటి సమయంలో ఏది ఫలాన్ని ఇస్తుందో చూస్తాడు. గోధుమ గింజ ఫలాన్ని ఇస్తుంది, కలుపు గింజ అలానే ఉంటుంది కదా. అప్పుడు గుర్తిస్తాడు. అప్పుడు గుర్తించి నీకు చాలా సమయాన్ని ఇచ్చాను, నువ్వు మార్చుకోలేదు, నిన్ను కోసేస్తున్నా అంటాడు. అది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవాది దేవుడు చెప్పేటటువంటి రెండో మాట. కలుపు మరియు గోధుమ 2 స్వభావాలు కూడా మనలోనే ఉన్నాయి. ఏది మనం పెంచితే అదే మనం, ఏది మనం పెంచితే అదే మనం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దీనికే పౌలు గారు అంటారు రోమిలికి రాసిన లేఖ 7వ అధ్యాయం 19వ వచనంలో, నేను చేయాలనుకుంటున్నటువంటి పని చేయలేకపోతున్నాను, నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తున్నాను. అదే మనం కూడా, మనం చేయకూడదు, అలా ఉండకూడదు, అలా బ్రతకూడదు అనుకుంటాం. కానీ అలానే చేస్తాం, అలానే బ్రతుకుతాం, అలానే మాట్లాడతాం. పౌలు గారికి సాధ్యం కాలేదు, మనకెంత కదా. కాబట్టి 2 గుణాలు మనలో ఉన్నాయి. ఏది ఎన్నుకుంటే అదే మనం, దేనికి నీరు పోస్తే అదే మనలో పెరుగుతుంది. ఇక 3వ మాట, దేవుడు వెంటనే కలుపుని ఎందుకు తొలగించడు? అక్కడ ఉన్నటువంటి సేవకులతో వలదు అంటున్నాడు, వద్దు తీయొద్దు అని ఎందుకు అంటున్నాడు? దేవుడి దృష్టిలో ఇప్పుడు చెప్పినటువంటి 2వ పాయింట్లోనే సమాధానం ఉంది. సహనాన్ని ప్రదర్శిస్తాడు, ఎదురు చూస్తాడు, అవకాశాలని ఇస్తాడు. మానవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనకు సహనం లేదు. మానవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి వాళ్ళకి, అనగా మనకి అన్నీ కూడా ఇన్స్టెంట్గా జరిగిపోవాలి. ఇన్స్టెంట్గా అన్నీ జరిగిపోవాలి. అంటే అప్పటికి అప్పుడు, ఆ క్షణానికి అన్నీ అయిపోవాలి. అనుకున్నది అనుకున్నట్లు అప్పటికప్పుడు
జరిగిపోవాలి. ఇన్స్టెంట్ మాట వచ్చింది కదా మనకి, ఇన్స్టెంట్ బజార్ ఉంది, ఇన్స్టెంట్ మాట ఉంటుంది. మొబైల్లో మనం ఒక్కసారి క్లిక్ చేసి బుక్ చేస్తే మన ఇంటికి వచ్చేస్తాయి. కూరగాయలైనా ఏమైనా కూడా ఇన్స్టెంట్ బజార్ అంటే ఇన్స్టెంట్గా ఫ్రెష్గా అప్పటికప్పుడైనా తీసుకొస్తాయి. మన యొక్క జీవితాలు కూడా అంతే, అప్పటికప్పుడు జరిగిపోవాలి, అప్పటికప్పుడు జరిగిపోవాలి. అందుకే నాటి మొదటి పట్టణంలో ఒక మాట ఉంటుంది, ఏంటి? నీ బలానికి పునాది న్యాయం. నీ బలానికి పునాది న్యాయం, కానీ నీవు అందరినీ కరుణతో పాలిస్తావు. రెండు మాటలో డిఫరెన్స్ ఉంది, రెండు ఒకటే కాదు. నీ బలానికి మూలం న్యాయం, పునాది న్యాయం అంటే అందరినీ కూడా న్యాయంతో చూస్తావు. ఎవరిది తప్పు అయితే వారిని శిక్షిస్తావు, ఎవరిది ఒప్పు అయితే వారి వైపు నిలబడతావు. ఇది న్యాయం చేయడం అంటే. కానీ రెండో మాట ఏంటి? కానీ నీవు అందరినీ కరుణతో పాలిస్తావు అంటే మరలా ఏంటి? తప్పు చేసినటువంటి వాడిని కూడా కనికరిస్తావు, తప్పు చేసినటువంటి వాడిని కూడా, పాపములో పడిపోతున్నటువంటి వాడిని కూడా కరుణిస్తావు, ఆదరిస్తావు, దయ చూపుతావు, వదిలివేయవు. దేవుడు శిక్షించడంలో చాలా శక్తిమంతుడంట, కానీ క్షమించడంలో చాలా గుణవంతుడంట, చాలా గుణవంతుడంట, గొప్పవాడంట. ఆ గుణాన్ని ఇక్కడ దేవుడు మనకు అలవాటు చేసుకోమని నేర్పుతూ ఉన్నాడు. 3వ పాయింట్ ద్వారా ఏంటి? ఇదిగో వెంటనే శిక్ష కోసం, వెంటనే అభివృద్ధి కోసం ప్రాకులాడకండి, ఆగండి, ఆగండి. నేను ఏ విధంగా సహనాన్ని ప్రదర్శించాను, మన పూర్వీకుల చరిత్ర మనకు తెలుసు కదా. ఇశ్రాయేలు ప్రజలను ఎన్నుకున్నప్పటి నుంచి వారిని కనాను దేశానికి నడిపించి అందులో వారి యొక్క కాళ్ళు మోపించినంత వరకు కూడా ఎంత సహనాన్ని ప్రదర్శించాడో మనకు తెలుసు. ఆయన దేవుడే కాదన్నారు వాళ్ళు, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చినటువంటి వాడు అన్నారు. అయినా కూడా ఎక్కడ కోపానికి పడలేదు. కోపం పడినా వెంటనే కరిగిపోయాడు, వెంటనే కరుణను చిలకరించింది కదా. ఇది మన యొక్క జీవితాల్లో కూడా జరగాలి. దీనికే పునీత అగస్టిన్ గారు ఒక మాట అంటారు, ఏంటి? దేవుడు చెడును అనుమతిస్తాడు, ఎందుకంటే ఆ చెడు నుండే ఇంకా గొప్ప మంచి వెలికి తీస్తాడు. దేవుడు చెడును అనుమతిస్తాడు, మనలో ఉన్నటువంటి చెడుని ఆయన తీసివేయడంట. ఆ చెడును అలానే ఉంచుతాడు మనలో. ఎందుకంట? ఆ చెడు ఉండడం వలన ఆ చెడు నుండి మనం ఇంకా గొప్పవారిగా మారుతామని అగస్టిన్ గారు తన యొక్క జీవితాన్ని అర్థం చేసుకుని చెప్పినటువంటిది. వేశ్యలతో తిరిగినటువంటి వాడు, వేశ్యలతో బిడ్డలను కన్నటువంటి వాడు, తల్లి ఎంత ఏడ్చిందో, ఎంత రోదన తెలుసు కదా. ఆ తల్లి యొక్క ప్రార్థనలన్నీ కూడా ఈయనలో మార్పును తీసుకొచ్చాయి. ఆ మార్పుతో పలుకుతున్నటువంటి మాటలు ఇవి. నేను పాపాత్ముడిని, నేను చెడును, నేనే ఉదాహరణ. ఇంత చెడు జీవితాన్ని జీవించినటువంటి నేను ఈరోజు ఎంత గొప్ప పునీతుడిగా మారానంటే ఆ చెడు ప్రభావాన్ని నాలో నేను అర్థం చేసుకున్నాను కాబట్టి, ఆ చెడు నన్ను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో నేను తెలుసుకున్నాను కాబట్టి ఆ చెడును విడిచిపెట్టి నేను పునీత మార్గాన్ని ఎన్నుకున్నాను. అది గొప్ప, అది గొప్ప జీవితం. అది దేవుడు మనకు ఇస్తున్నటువంటి బహుమానం. అందుకు ఆయన కలుపును వేరు చేయడు, మనతోనే ఉంచుతాడు. అందులో నుంచి మనము పాఠాలు నేర్చుకోవాలని, అందులో నుంచి మనము తప్పులను సరి చేసుకోవాలని ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు. ఇక 4వది, గోధుమ ఎందుకు కలుపుతో పాటు పెరగాలి. ఇది సేమ్ 3వ పాయింట్ 4వ పాయింట్ ఒకేలాగా ఉంటాయి. ఎందుకంటే దేవుడిని నమ్ముకున్నటువంటి వారిని మిగతా వారితో ఉంచకుండా వెంటనే పక్కకు తీసుకుపోడు. మీరందరూ నమ్ముకున్నటువంటి వాళ్ళు కదా, మీరందరూ నా బిడ్డలు కదా, మీరు సపరేట్, మీరు ప్రపంచానికి దూరంగా బ్రతకండి, ప్రపంచంతో మీకు సంబంధం లేకుండా ఉండండి అని అన్నాడు దేవుడు. ఏం చేస్తాడు? మీరు ప్రపంచంలోనే ఉండండి, ప్రపంచంతోనే బ్రతకండి, కానీ ప్రపంచపు కలుషితములో కలిసిపోకండి, ప్రపంచపు కలుషితములో
కలిసిపోకండి, ప్రపంచపు అంధకారంలో ఇమిడిపోకండి, ఉప్పు వలె ఉండండి, మీ యొక్క సారాన్ని మీరు కోల్పోకండి అని మనకు నేర్పించడం కొరకు కలుపుతో పాటు, అనగా చెడ్డవారితో పాటు, పాపాత్ములతో పాటు, వ్యసనపరులతో పాటు, చెడు జీవితాలను జీవిస్తున్నటువంటి వారితో పాటుగా మనల్ని కూడా జీవింపచేస్తాడు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులను. ఇది 4వది. ఇక 5వది ఆవగింజ ఉపమానం. ఆవగింజ ఉపమానం దేవుని యొక్క నెమ్మదితనానికి నిదర్శనం. ఆవగింజ ఉపమానం దేవుని యొక్క నెమ్మదితనానికి నిదర్శనం. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులను, మనకు పెద్ద పెద్ద అద్భుతాలు కావాలి కదా. మనకు దేవుని ప్రార్థించేసామంటే, దేవుని వేడుకున్నామంటే, దేవుడి దగ్గరికి వెళ్ళి కన్నీటి ప్రార్థన చేసి మోకరించేసామంటే మనకు అద్భుతాలు జరిగిపోవాలి. కానీ దేవుడు పెద్ద పెద్ద అద్భుతాలు చేయడు. దేవుడు పెద్ద పెద్ద అద్భుతాలు చేయడు. ఎక్కడైనా చూసుకోండి, ప్రపంచంలో పెద్ద పెద్ద అద్భుతాలు జరగవు. చిన్న 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 పనులలోనే దేవుడు అద్భుతాలను చేస్తున్నాడు. ఆ చిన్న చిన్న పనుల్లో నుండి అద్భుతాలను పొందినటువంటి వాళ్ళు విశ్వాసంలో మహావృక్షాలుగా ఎదుగుతున్నారు. ఆ చిన్న పనిలో ఆ యొక్క స్వస్థతను పొందడం కావచ్చు, ఆ చిన్న పనిలో ఆరోగ్యాన్ని పొందడం కావచ్చు, ఆ చిన్న పనిలో ఉద్యోగాన్ని పొందడం కావచ్చు. ఆ చిన్న పని ద్వారా మహావృక్షంగా దేవుని దృష్టిలో ఎదుగుతూ ఉన్నారు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులు. అది దేవాది దేవుడు ఆవగింజ ఉపమానం ద్వారా మనకు నేర్పిస్తున్నటువంటిది. మనం చేసేటటువంటి చిన్న ప్రార్థన, చిన్న సేవ, చిన్న ప్రేమ, చిన్న క్షమాపణ, చిన్న దానం, చిన్న కన్నీరు, చిన్న క్షమాపణ, చిన్న సహాయం దేవుని దృష్టిలో మనకు మహా వృక్షము వంటి ఆశీర్వాదంగా మారుతుంది ప్రేమైనటువంటి సహోదరి సహోదరు. ఇది మనము మరువకూడదు. మనం చేసేటటువంటి చిన్న మంచి పని ఎప్పుడు కూడా చిన్నదిగా ఉండదు. దేవుని దృష్టిలో అది మహావృక్షంగా ఉంటుంది. ఇది మనం గమనించాలి, గుర్తించాలి ప్రేమైనటువంటి సహోదరి సహోదరు. ఇక పులిసిన పిండి ఉపమానాన్ని మనం గమనించినట్లయితే, పులిసిన పిండి దేనికి నిదర్శనము అంటే నిజమైనటువంటి పరిశుద్ధతకు, నిజమైనటువంటి క్రైస్తవుడికి నిదర్శనం. పులిసిన పిండి నిజమైనటువంటి పరిశుద్ధతకు, నిజమైనటువంటి క్రైస్తవుడికి నిదర్శనం ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా. ఎలా? పులిసిన పిండి పిండిలాగే కనబడుతుంది, ముద్దలాగే కనబడుతుంది. అందులో పులియబారినటువంటి సారం బయటకు కనిపించదు. కానీ మిగతా పిండిలో దాన్ని ఏమైనా పెట్టినట్లయితే ఏమవుతుంది? మిగతా పిండి అంతా కూడా పులియబారిపోతుంది కదా. మిగతా పిండి అంతా కూడా పులియబారిపోతుంది. అనగా క్రైస్తవుడు కూడా పులిసినటువంటి పిండి లాంటి వాడు. క్రైస్తవుడు కూడా పులిసినటువంటి పిండి లాంటి వాడు. ఈ పులిసినటువంటి పిండిని పోలినటువంటి క్రైస్తవుడు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి క్రైస్తవులను, మిగతా వారిని కూడా ప్రభావితం చేయాలి. వారిని కూడా ప్రభావితం చేయాలి. అంతనిలో ఉన్నటువంటి పులియబారినటువంటి గుణమైనటువంటి విశ్వాసం ఇతరులకు కూడా ప్రభావితాన్ని కలిగించాలి. అనగా పరివర్తనను తీసుకొని వచ్చేటటువంటి విధంగా మారగలగాలి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా. ఇది పులిసిన పిండిలో ఉన్నటువంటి పరమార్థం. అందుకే మనం దివ్య బలి పూజలో ఏం పిండి వాడతాం? అప్పాన్ని ఏ పిండిలో చేస్తారు? గోధుమ పిండి, గోధుమ గింజ ఒక్క గింజలాగా పుట్టుకొచ్చినటువంటిది ఎండబెడతారు కదా. ఎండబెట్టబడిందేమో నలగొట్టబడుతుంది. నలగొట్టబడినటువంటిది పిండిగా వస్తుంది. పిండిగా వచ్చినటువంటిది ముద్దగా మారుతుంది. ముద్దగా మారినటువంటిది రూపాన్ని సంతరించుకుంటున్నటువంటిది అర్పణగా వస్తుంది. అర్పణగా వచ్చినటువంటిది నిత్య జీవాహారంగా మారుతుంది.
ఎన్ని జరుగుతున్నాయో కదా, చాలా జరుగుతున్నాయి. పుట్టింది, ఎండబడింది, నలగగొట్టబడింది, పిండిగా మారింది, మరలా ముద్దగా మారింది, ఒక రూపాన్ని సంతరించుకుంది. ఆ రూపం ద్వారా దేవునికి కానుకగా అర్పించబడింది. దేవునికి కానుకగా అర్పించబడి నిత్య జీవిత సోపానంగా ఇతరులకు మారగలుగుతుంది. అంటే కష్టము, నష్టము, బాధ, నింద, అవమానాలు అన్నీ ఉన్నాయి. అక్కడ నలగొట్టబడడం అంటే మనకేంటి? కష్టాలు, కృషించిపోవడం, కుంగిపోవడం, ఇబ్బందులు, అనారోగ్యాలు, ఇవన్నీ కూడా. నలగొట్టబడింది, పిండిగా మారింది అంటే నలగొట్టబడినటువంటిది పిండిగా మారుతుంది అంటే ఉపయోగకరంగా మారుతూ ఉంది. మనం కూడా నలగొట్టబడినప్పుడు పారిపోకూడదు. పారిపోకూడదు. ఈ దేవుడిని నమ్ముకుంటే ఏంటి కష్టాలు, ఈ దేవుడిని నమ్ముకుంటే ఏంటి నిందలు, ఈ దేవుడిని నమ్ముకుంటే ఏంటి అవమానాలు, ఇంకొక దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే ఏ బాధ లేదు. మమ్మల్ని గొర్రెలు అంటున్నారు, మమ్మల్ని అది అంటున్నారు, ఇది అంటున్నారు, ఈ అవహేళనలన్నీ నాకెందుకు, వదిలేసిపోతే బెటర్ కదా. ఇంకొక దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే ఏమి ఉండదు, నాకు మంచిగా ఉండొచ్చు, ఎవరు నన్ను ఎగతాళి చేయాలనుకుని పారిపోవచ్చు. పారిపోకుండా నిలబడి ముద్దగా మారితే ఇదిగో నిత్య జీవితాన్ని ఇచ్చేటటువంటి ఒక దివ్య సత్ప్రసాదంగా మనం మారుతాం. ఇతరులకు నిత్య జీవితాన్ని ఇవ్వగలిగేటటువంటి ఒక దివ్య సత్ప్రసాదంగా మనం మారుతాం. ప్రేమైనటువంటి సహోదరులను, అది నలగగొట్టబడటం అంటే, అది పులియబారడం అంటే, అది ప్రేమైనటువంటి సహోదరులను, క్రైస్తవ ప్రభావిత జీవితం అంటే ప్రేమైనటువంటి సహోదరులను, అది ఈరోజు ప్రభువు మనకు నేర్పిస్తున్నాడు. మీలో పరిశుద్ధత ఉంటే నాకు అవసరం లేదు, పరిశుద్ధత అందరిలో నేనే పెట్టేశాను. ఆయన శ్వాసతోనే మనకు వచ్చేసింది పవిత్రాత్మ కదా. మనలో కొత్తగా పవిత్రాత్మ ఏంటి? పరిశుద్ధత కాదు దేవుడు కోరుకునేటటువంటిది, పరివర్తన అనేటువంటిది దేవుడికి ప్రియమైనటువంటి కానుక. విరిగి నలిగినటువంటి హృదయము నాకు ఇష్టమైనటువంటి కానుక అంటాడు ఆయన. విరిగి నలిగినటువంటి హృదయం అంటే పరివర్తన చెందినటువంటి హృదయం. ఈ పరివర్తన చెందినటువంటి హృదయం మనకు కావాలంటే 2వ పట్టణంలో ఉంది. చివరి మాట ముగించేస్తాను. 2వ పట్టణంలో ఏముంటుంది? మనకు ఎలా ప్రార్థించాలో తెలియదు. పునీత పౌలు గారు మాట్లాడుతూ ఉంటారు, ఎలా ప్రార్థించాలో తెలియదు. కాబట్టి మన బలహీనతలో పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు సహాయం చేస్తాడు. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, కొన్నిసార్లు కన్నీళ్ళు మాత్రమే మనకు వస్తాయి. దేవాలయంకి వచ్చినప్పుడు మాటలు రావు, బాధలు మాత్రమే గుర్తుకొస్తాయి. ఎలా చెప్పాలో తెలియదు. గుండె నిండా, హృదయం నిండా భారమే ఉంటుంది. ఎలా దేవుణ్ణి వేడుకోవాలో తెలియదు. అలా సైలెంట్గా ఉండిపోతాం దేవాలయానికి వచ్చి కన్నీటితో ఏడుస్తూ. అంటే దేవుడు ఎలా దాన్ని అర్థం చేసుకుంటున్నాడు అంటే, ఇదిగో మన కష్టం ఏంటో, మన బాధ ఏంటో, మన సమస్య ఏంటో, మన ఇబ్బందులు ఏంటో అనేటటువంటివి పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు తెలుసుకొని మన బలహీనతలన్నింటినీ కూడా దేవాది దేవునికి అర్పిస్తాడు. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. అది పరిశుద్ధాత్మ సర్వేశ్వరుని యొక్క ప్రభావం. అందుకు మనం పరిశుద్ధాత్మ సర్వేశ్వరుని యొక్క వేడుదల లేకుండా, ఆవహింపు లేకుండా ఏ పని చెయ్యం. పరిశుద్ధాత్మ సర్వేశ్వరుని అన్ని చోట్ల కూడా వేడుకుంటాం. పూజల్లో, ప్రార్థనల్లో, ఆరాధనలో, వ్యక్తిగత ప్రార్థనలో, ఎక్కడ చూసినా కూడా పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని మనం కోరుకోవడంలో ఉన్నటువంటి పరమార్థం ఇదే. అందుకే సాక్షాత్ క్రీస్తు ప్రభువే పలికారు, నేను వెళ్ళిన తర్వాత ఎవరిని పంపిస్తాను? మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన ఎవరు? పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు. ఆయన మీతో ఉంటాడు, మీతో నడుస్తాడు, మీతో జీవిస్తాడు. మీరు ఎలా బ్రతకాలో, ఎందుకు బ్రతకాలో, ఎవరి కోసం బ్రతకాలో మీకు ఎరుకుపరుస్తాడు. అదే చేస్తున్నాడు ఆయన. ప్రేమైనటువంటి సహోదరులు. కాబట్టి చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మన హృదయం అనేటటువంటిది మారినప్పుడు మన మాటలు మారుతాయి. మన హృదయం మారినప్పుడు మన మాటలు మారుతాయి. మన మాటలు మారినప్పుడు మన కుటుంబం మారుతుంది,
మన కుటుంబం మారినప్పుడు మన సంఘం మారుతుంది, మనకు సంఘం మారినప్పుడు మన గ్రామం మారుతుంది, మన గ్రామం మారినప్పుడు మన జీవితం మారుతుంది, మన జీవితం మారినప్పుడు పరలోక రాజ్యం కనిపిస్తుంది. మన కళ్ళ ముందు పరలోక రాజ్యం కనిపిస్తుంది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులు, కాబట్టి ఆత్మ పరిశుద్ధి చేసుకుందాం. ఇప్పుడు ఆలకించినటువంటి మాటలు చాలా ఎక్కువ మాటలు చెప్పాను, కానీ ఒకటే గుర్తుంచుకోండి, చెడు మంచి. నీవు చెడును నిరాకరించినప్పుడు నీ జీవితం మేలుకరంగా మారుతుంది. నీవు చెడును పెంచినప్పుడు నీ జీవితం నాశనం అయిపోతుంది. దేవదూతలు కోత పోసిన తర్వాత ఏం చేస్తున్నారు? సువార్త పట్టణంలో కట్లు కడుతున్నారు. కలుపు మొక్కలన్నింటినీ కూడా కట్లు కడుతున్నారు. కట్లు కట్టి ఏం చేస్తున్నారు? ఆరినటువంటి అగ్నిగుండంలో పడేస్తున్నాయి. అంటే చెడుతో సహవాసం చేసామంటే మన గతి కూడా ఇంతే. కాబట్టి ఈరోజు ఈ యొక్క వాక్యం మనందరినీ కూడా ప్రశ్నించుకునే విధంగా చేస్తూ ఉంది, ఆత్మ పరిశుద్ధి చేసుకునే విధంగా అడుగుతూ ఉంది మనలో. నీవు నిజంగానే గోధుమ గింజవా, లేదా గోధుమ మొక్కను పోలినటువంటి విశ్వాసివా, లేక కలుపు మొక్కను పోలినటువంటి విశ్వాసివా? నీ జీవితం నీ కుటుంబాన్ని మార్చగలుగుతూ ఉందా? ఒక గోధుమ మొక్కలాగా నీ యొక్క జీవితం నీ కుటుంబాన్ని మార్చగలుగుతూ ఉందా? ఒక పులిసిన పిండి వలె నీ కుటుంబం నీ సంఘాన్ని ప్రభావితం చేయగలుగుతూ ఉందా? ఒక ఆవగింజ వలె నీ చిన్న విశ్వాసం ఇంత పెద్దయినటువంటి చక్కనైనటువంటి సంఘానికి మహా ఆశీర్వాదంగా మారగలుగుతూ ఉందా? ప్రశ్నించుకుందాం మనమే. మనం గోధుమ కలుప, మనకు తెలుసు మనం ఎవరమో. గోధుమ గింజను పోలినటువంటి జీవితాన్ని జీవిస్తున్నట్లయితే దేవునికి స్తోత్రం చెప్పుకుందాం. ఎందుకంటే పరలోక రాజ్యపు వారసత్వం గ్యారెంటీ. కలుపు గింజలను పోలినటువంటి జీవితాన్ని జీవిస్తున్నట్లయితే అంటు కడతారు కదా, అంట్లు కడతారు, తెలుసు కదా. కలుపు మొక్కకి గోధుమ మొక్కను అంటు కడదాం, కలుపు మొక్కకి గోధుమ మొక్కని అంటు కడదాం, కలుపు మొక్కతో పాటు పెరగదాం, కలుపు మొక్కతో పాటు పెరిగి గోధుమ పంటనిద్దాం. అప్పుడు దేవుడు మన కొయ్యడు, అప్పుడు దేవుడు మన లైఫ్లో పడివేయడు. మన కలుపుతో పాటు మంచి పెరగడంలో ఉన్నటువంటి ఆ యొక్క మంచిని చూసి మనల్ని కూడా దేవుడు తన బిడ్డలుగా చేసుకుంటాడు. మంచి అనేటటువంటి ప్రక్రియలో చెడు లేకుండా అయితే మనం జీవించలేము. నీ చెడును విడిచిపెట్టండి అని చెప్పలేము, ఎందుకంటే అందరము చెడుతో సహవాసం చేస్తున్నటువంటి వాళ్ళమే. చెడుతో పాటు మంచులో బ్రతకండి, చెడుతో పాటు మంచులో బ్రతకండి. చెడుకు ఇవ్వగలిగేటటువంటి ప్రాముఖ్యతలో కొంతైనా మంచికి ఇవ్వండి. అప్పుడు ఆటోమేటిక్గా మంచిని కోరుకుంటున్నటువంటి నీవు చెడును అసహించుకుంటావు. అప్పుడు నీ యొక్క జీవితంలో చెడు అనేటువంటిది నెమ్మదిగా కనుమరుగైపోతుంది. అది ఈరోజు ఈ యొక్క పరిశుద్ధ దివ్యబలి పూజలో మనం కోరుకుందాం. ఆ దేవాది దేవుని ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనలందరినీ దీవించుదురుగాక.